గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డిఆర్ఎఫ్టి లేకపోతే డ్రిఫ్ట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఎయిర్ డ్రాప్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డిఆర్ఎఫ్టి లేకపోతే డ్రిఫ్ట్ అనేటటువంటి ఒక కార్ గేమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిఫరల్ లింక్ అనేది ఒక 1 వీక్ బ్యాక్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం జరిగిందండి. సో మీలో ఎవరైనా మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే కొత్తగా మైనింగ్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో వాళ్ళు ఏం చేయాలి ఈ ఎన్ఎఫ్టి అనేదాన్ని లేకపోతే ఎయిర్ డ్రాప్ అనేదాన్ని పొందడానికి. సో ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట, వాట్ ఈజ్ ఎ టికెట్ అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో మనము ఇక్కడ ఈ మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ చేస్తూ వెళ్ళేసి, అంటే కార్స్ అన్ని మెర్జ్ చేయాలన్నమాట. మనం పార్టిసిపేట్ చేయగా వచ్చినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఒకదాంతో ఒకటి కలిపి దాని నంబర్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా నంబర్ 66 అనేది ఏదైతే ఉందో ఆ 66కి రీచ్ అయిన వాళ్ళకు ఒక టికెట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ టికెట్ అనేది మనకు వస్తే మనం ఈ ఎన్ఎఫ్టి ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకు ఎక్కువ ఛాన్సులు అయితే ఉంటాయి అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దాంతోపాటు మనకు ఈ మైనింగ్ ఏదైతే ఉందో ఇది చాలా తొందరలో ఎండ్ అవ్వబోతుందండి. నాకు తెలిసి ఈ నెల చివరి వరకు అయితే మైనింగ్ అనేది ఉంది. దాని తర్వాత కూడా మైనింగ్ కంటిన్యూ అవుద్దో లేదో తెలియదు. కాకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎయిర్ డ్రాప్, ఎన్ఎఫ్టి ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో అది వీళ్ళు అనౌన్స్ చేసేలోపు మనం ఈ లెవెల్ 66 ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వాలన్నమాట. సో లెవెల్ 66కి మనం రీచ్ అయితే మనకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మైనింగ్ అండి. ఎందుకు అంటే ఇది వెబ్3 టెక్నాలజీ గేమింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో వెబ్3 టెక్నాలజీ గేమింగ్ ప్రాజెక్ట్కి మంచి వాల్యూ అయితే ఉంది. సో ఈ మైనింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుందండి. సో ఎక్కువ టైం ఎవరైతే స్పెండ్ చేసి ఈ గేమ్ ఆడగలరో వాళ్ళ అయితే ఖచ్చితంగా ఈ 66 అనే లెవెల్ ఏదైతే ఉందో దీన్ని ఈజీగా రీచ్ అవ్వగలరు. సో ఇప్పుడు మనం ఈ గేమ్ ఏ విధంగా ఆడాలి అనేది కూడా తెలుసుకుందాం. సో జస్ట్ నేను ఇప్పుడు టెలిగ్రామ్లో బ్యాక్కి వెళ్తున్నానండి. మళ్ళీ సెర్చ్లో డిఆర్ఎఫ్టి పార్టీ అనేసి టైప్ చేశాను అనమాట. సో ఇక్కడ డిఆర్ఎఫ్టి పార్టీ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. సో మనకు మైనింగ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇటువంటిది కొన్ని బాక్సులు అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 12 బాక్సులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ బాక్సులలో మనకేం జరుగుతుందంటే వీళ్ళు కొత్త కార్లను మనకు ఇస్తూ ఉంటారనమాట. సో ఈ కార్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నంబర్ ఏది వచ్చింది అనేది చూసుకోవాలన్నమాట. చూసుకొని సేమ్ నంబర్ ఉండేటటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా కలుపుతూ వెళ్ళాలి. అంటే మనం క్యాటిజన్లో ఇటువంటి వర్క్ అనేది చేసామండి. సో దాంతోపాటు ఇలా ప్రతి కారు కూడా మనము మెర్జ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త కారు వచ్చిందండి. సో ఇక్కడ మళ్ళీ కలిపాను. తర్వాత ఇక్కడ 15 కలిపి 16 చేశాను. 16 కలిపి 17 అయిందనమాట. సో ఇప్పుడు ఇది ఒకవేళ మనకు కార్లు అనేవి కొత్తగా కావాలి అంటే ఈ మధ్య బటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లిక్ చేయొచ్చండి. లేదు అంటే ఈ పక్కన గ్యారేజ్ ఉంది చూడండి, ఈ గ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన కార్లు మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను వచ్చాను. నా దగ్గర కార్లు అనేవి చూడండి, ఇక్కడ 1 నుంచి కార్లు అనేవి నాకు దరిదాపు 22వ స్టేజ్ వరకు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నాకు ఏ కార్లు కావాలి అనేసి నేను చెక్ చేసుకోవాలి. మొదటగా చెక్ చేసుకొని ఇక్కడ చూడండి, నాకు 15వ కార్ నుంచి కావాలి మెర్జ్ చేయడానికి. సో మళ్ళీ తిరిగి గ్యారేజ్ క్లిక్ చేశానండి. గ్యారేజ్ క్లిక్ చేసిన తర్వాత సో 15 ఒకసారి క్లిక్ చేశాను. 16, 17, 18, 19, 20, 21. సో అంటే 21 నేను క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ అనేది కంప్లీట్ అయింది అనేసి వచ్చిందనమాట. సో ఇక్కడ మేబీ ఫుల్ అవ్వడం వల్లనే ఏమో తెలియదు.
సో ఇప్పుడు సేమ్ నంబర్ ఉండే కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నేను జాయింట్ చేస్తున్నాను చూడండి. సో జాయింట్ చేసి సో ఇక్కడ ఇలా 20 వచ్చిందండి. దాని తర్వాత 20 నుంచి 21, 22 కలిపి 23 అయింది. సో 23 అయింది. సో ఇప్పుడు 23 కార్ ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాం. సో 23 కారు కొనాలి అంటే నేను ఇంకా అక్కడికి క్వాలిఫై అయినట్లేనండి. సో ఇక్కడ ఏదో స్పీడ్ ఉంటుంది, ఎనర్జీ పర్ సెకండ్ అని, దానికి రీచ్ అయితేనే ఇక్కడ నాకు ఈ కారు కొనుక్కున్న ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఒకవేళ అది రాకపోయినా మనం ఏం చేయవచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బై చేయవచ్చండి. సో మన ఎనర్జీ ప్రకారం సో మనకు ఇక్కడ కార్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ వచ్చిన కార్లలో నుంచి మళ్ళీ మెర్జింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ నంబర్ మళ్ళీ ఎర్న్ చేయగలిగేలా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ 17వ నంబర్ వరకు వచ్చాను నేను. సో నాకు కావాల్సింది ఇప్పుడు 14 ఒకటి కావాలి, తర్వాత 15 ఒకటి కావాలి, 16 ఒకటి కావాలి, ఈ విధంగా. సో మళ్ళీ గ్యారేజ్ ఏదైతే ఉందో దానిలోకి తిరిగి వెళ్తున్నానండి. సో 15, 16, 17, 18. సో 18కి వచ్చేసరికి నాకు ఆ ఎనర్జీ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనకు సో ఇప్పుడు 18 వరకు వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ నాకు 17 నంబర్ కారు ఇంకొకటి వస్తే నేను నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ గ్యారేజ్ క్లిక్ చేసి 17 ఉంది కదా, 17 క్లిక్ చేశాను. ఎనర్జీ లేదు అనేసి వచ్చిందనమాట. సో బ్యాక్ చేస్తాను. బ్యాక్ చేసిన తర్వాత సో ఇప్పుడు కావాలంటే మళ్ళీ 14 మళ్ళీ వచ్చింది చూడండి. కొద్దిసేపటికి అది ఆటోమేటిక్గా నంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కార్లు అనేవి వస్తూ ఉంటాయి. సో మనకు దగ్గర కార్స్ ఏదైనా కావాల్సినవి చూసుకున్నప్పుడు ఇలా వెళ్ళేసి మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఎనర్జీ లేకపోతే మళ్ళీ టైం అనేది పడుతుందన్నమాట రావడానికి. సో మీకు కొత్తగా కార్లు కావాలన్నా కానీ ఇక్కడ ఉండే ఆప్షన్ చూడండి, 10/10 అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కార్లు అనేవి మీకు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఆ కార్లను కూడా మీరు మ్యాచ్ చేయవచ్చు. సో ఇక్కడ నాకు వచ్చినటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నేను మెర్జ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ 16 నంబర్ కార్ ఏదైతే ఉందో అది కావాలి నాకు. సో అప్లికేషన్లోకి వచ్చి 16 క్లిక్ చేశానండి. ఎనర్జీ లేదు అనేసి వచ్చింది. సో మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయడమేనండి. సో ఒకవేళ మీకు అనవసరమైన కార్ ఏదైనా వీటి మధ్యలో ఉంది అని అనిపిస్తే దీని మీద లాంగ్ ప్రెస్ చేసి జస్ట్ ఇలా డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీదకి తీసుకెళ్ళిపోతే అది డిలీట్ అవుతుంది అనమాట. సో కానీ డిలీట్ చేయాల్సినంత అవసరం అయితే రాదు. ఒకవేళ ఏదన్నా ఒక కారు మనకు అవసరం లేనిది ఎప్పుడో మైనింగ్ చేస్తూ వదిలేసిన వాటిలలో ఒక కారు ఉండిపోయింది అన్నట్టు మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు కావాలంటే లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఈ డిలీట్ ఆప్షన్ మీదకి తీసుకొచ్చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ ది కార్ అనేసి అడుగుద్ది అనమాట. సో అప్పుడు డిలీట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఆ కార్ అనేది అనవసరంగా యాడ్ అయినటువంటి కార్ అనేది మనకు డిలీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు నేను మైనింగ్ చేసి ఇన్ని రోజులలో ఒక వారం 4 రోజులలో ఈ 24 హైయెస్ట్ లెవెల్ ఉండే కార్ ఏదైతే ఉందో 24 వరకు నేను రీచ్ అయ్యానండి. సో ఈ కార్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని 66 వరకు మనము రీచ్ అయితే అప్పుడు మనకి ఒక టికెట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ టికెట్ ఏదైతే ఉందో మనకు విత్డ్రాల్కి ఆ టికెట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కార్స్ అనే మెర్జింగ్ ఏదైతే ఉందో ఆ మెర్జింగ్ స్టార్ట్ చేశానండి. సో ఈ విధంగా 2 18లు వచ్చాయి. సో ఇప్పుడు 19, 19, 20 అయిందండి. సో ఇప్పుడు 20వ నంబర్ మళ్ళీ నేను ఎర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కొద్దిసేపు మనం వెయిట్ చేయడమేనండి. వెయిట్ చేస్తుంటే మనకు కొత్త కార్లు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు 14 క్లిక్ చేశాను, వచ్చింది చూడండి. 15 క్లిక్ చేశాను, నాట్ ఎనఫ్ మెమరీ అనేసి మళ్ళీ పడిందనమాట. సో ఇప్పుడు 2 14లు ఉన్నాయి కదా, అది మెర్జ్ చేసి 16 చేశానండి. సో ఈ విధంగా మనం మెర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ కార్ ఏదైతే ఉందో దీని లెవెల్ని మనం 66 లెవెల్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. సో ఒకవేళ మీకు కార్లు అనేవి రాకుండా ఉండుంటే
ఇక్కడ ఉన్నటువంటి ఈ 10/10 ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో 10/10 మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ కార్లు అనేవి వచ్చాయి చూడండి. సో ఈ 10/10 మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే గ్యారేజ్కి వెళ్ళేసి గ్యారేజ్లోనైనా క్లిక్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు సేమ్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మ్యాచ్ చేయడమేనండి. సో మ్యాచ్ చేస్తూ ఉంటే మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ 14 వచ్చింది. మళ్ళీ 3/10 ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. సో ఇప్పుడు మళ్ళీ 15 వచ్చింది. సో ఇక్కడ 15. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశాను. సో 17, 18 అయిందండి. సో ఇప్పుడు మళ్ళీ మనకు 14 కార్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట నంబర్ తోటి. సో వాటిని మనము మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసుకుంటూ వెళ్ళేసి ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే 24 ఏదైతే ఉందో ఆ 24ను మనం 66 వరకు తీసుకెళ్ళాలి. అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలియదు. టైం ఎక్కువ కేటాయించగలము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ గేమింగ్ అనేది ఆడొచ్చు అన్నమాట. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయండి. గ్యారేజ్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఉండేటటువంటి ఈ స్పీడు, తర్వాత ఈ DRFT టోకెన్ ఏదైతే ఉందో అవి ఎర్న్ చేసినటువంటి టోకెన్స్, వీటన్నిటి మీద బేస్ చేసుకొని మనకి ఇక్కడ కార్లు అనేవి వస్తూ ఉంటాయండి. సో ఆ కార్లు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిక్ చేసి అక్కడికి మెయిన్ స్క్రీన్ మీదకి వెళ్ళేలా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ పేజ్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని కార్లు లేకపోతే వాటికి సంబంధించినటువంటి లెవెల్స్ ఇలా ఇచ్చున్నారండి. సో దీని గురించి నాకు అంతగా ఐడియా లేదు. వీటిని జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ 20 అని 0 to 5% అని ఉంది. సో 20 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. అంటే పైన మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయి మేబీ ఇవి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి DRFT అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు కాయిన్స్ కట్ అయ్యి ఇవి వచ్చే అవకాశం అయితే ఉందనుకుంటున్నా. సో ఇలా క్లిక్ చేస్తూ ఉన్నానండి నేను. చూద్దాం, ఇక్కడ కూడా లెవెల్ అనేది ఒకటి వచ్చింది. సో లెవెల్ 10 అని వచ్చిందండి. మేబీ ఇది కూడా 66 లెవెల్కి వెళ్ళాలా ఏంటి అనేది మనకు తెలియదు. సో ప్రస్తుతానికైతే ఈ మైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని ప్రకారం మీరు మైనింగ్ చేస్తూ వెళ్ళండి టైం ఉన్న వాళ్ళు. సో ఇదైతే ఈ మైనింగ్ అనేది ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి, చాలా టైం అయితే తీసుకుంటుంది. అది కూడా 66 లెవెల్ ఏదైతే ఉందో అది మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కష్టపడుతూ వెళ్తే ఈ మంత్ చివరికి అయితే అంటే 8 డ్రాప్ వచ్చే టైంకి అయితే మనం రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మళ్ళీ మనకి ఈ పేజ్లో ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రివార్డ్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ DRFT అనేటటువంటి రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనం టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా చేస్తూ మనం రీచ్ అవ్వచ్చు. సో అచీవ్మెంట్స్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకు ఎంతమందిని రిఫర్ చేసాము, తర్వాత ఎన్నిసార్లు మెర్జ్ చేసాము కార్స్. సో ఇప్పుడు వరకు అయితే నేను 100 టైమ్స్ అయితే మెర్జ్ చేశానండి, అందుకనేసి ఇక్కడ క్లెయిమ్ అయితే అయింది. సో 100 టైమ్స్ 150 టైమ్స్ కార్లు కలిపితే ఇక్కడ మళ్ళీ క్లెయిమ్ అనే ఆప్షన్ హైలైట్ అయ్యిద్దండి. 10,000 సార్లు కలిపితే ఇక్కడ ఉన్నటువంటి క్లెయిమ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అయితే అవుతుంది అనమాట. సో ఇది గేమింగ్ ప్రాజెక్ట్ అండి. గేమింగ్ ప్రాజెక్ట్కి మంచి వాల్యూ అనేది ఉంటుంది. సో టైం ఉన్న వాళ్ళు అయితే ఫోకస్ చేయండి ఒకసారి ఈ మైనింగ్ ప్రాజెక్ట్ మీద. సో ఇదివరకు కార్ల గురించి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దీని గురించి చూసామండి. సో ఇప్పుడు ఇదివరకే 10 యూజ్ చేశాను అనుకుంటా నేను. మళ్ళీ ఇక్కడ ఇంకొక కార్ అయితే కొత్తగా వచ్చింది ఆప్షన్. సో మళ్ళీ క్లిక్ చేశాను. సో ఇలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఆప్షన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కొత్త కార్ల కోసము. సో ఇక్కడ రేటింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ ఏముంది అనేసి. సో ఇప్పటివరకు నేను చేసినటువంటి మెర్జ్లు ఏవైతే ఉన్నాయో అవి 586 మెర్జ్లు అనమాట. అంటే 586 కార్లను అయితే నేను ఇప్పటివరకు
కలిపాను అనమాట. నా ర్యాంక్ అనేది 1000 కంటే ఎక్కువ ఉంది. సో 1000 లోపు కూడా లేదండి. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఆల్ టైమ్, తర్వాత ఈ విధంగా ఆల్ టైమ్ కూడా ఇంకొకటి ఉంది, వీక్లీ పెర్ఫార్మెన్స్, ఆల్ టైమ్ పెర్ఫార్మెన్స్. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ 112 కూడా రీచ్ అయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో నేను లెవెల్ 24లో ఉన్నాను అనమాట. సో లెవెల్ 24 ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే ఉందో కారు యొక్క నంబరు, దాన్ని బట్టి మనకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుందన్నమాట. సో ఈ గేమ్ మైనింగ్ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళు ఖచ్చితంగా కార్ నంబర్ 66 ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో అలా రీచ్ అయిన వాళ్ళకు మంచి విత్డ్రాల్ అయితే, లేకపోతే మంచి ఎన్ఎఫ్టీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంతేనండి, నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేదాన్ని షేర్ చేయండి. సో మీలో మైనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ అనేది స్టార్ట్ చేసి, సో ఈ మైనింగ్ అనేది ఈ మంత్ చివరికి ఎండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడైనా కానీ ఈ ఎన్ఎఫ్టీకి మీరు ఎలిజిబిలిటీ పొందాలంటే లెవెల్ 66 అయితే ఖచ్చితంగా రావాలండి. వస్తేనే మీకు టికెట్ అనేది వస్తుంది.